శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. దశ మహావిద్యలలో రెండవ మహావిద్య తారా మహావిద్య. తారని ఎక్కువగా బ్రాహ్మణులు ఉపాసిస్తూ ఉంటారు. తార అంటే స్త్రీ శక్తి యొక్క సమూహం. అమ్మవారు చేతిలో స్త్రీ ముద్రను చూపిస్తూ ఉంటుంది. తార ఆకాశ దేవత అంటే నీలివర్ణంలో ఉంటుంది. ప్రధానంగా తారని నీలివర్ణంలో చూపిస్తూ ఉంటారు. టిబిటియన్ తాంత్రికం ప్రకారం 21 తారలు ఉన్నాయి. నీల తార, అదేవిధంగా రెడ్ తార, గ్రీన్ తార, ఇలాగా 21 తారాదేవిలు మనకు కనిపిస్తూ ఉంటారు. ముఖ్యంగా చైనాలో ఉండే చాలామంది టిబెటియన్ తాంత్రికులు తారా ఉపాసన చేస్తూ ఉంటారు. బౌద్ధిజంలో కూడా తారాకి బుద్ధుడి యొక్క తల్లిగా అభివర్ణిస్తూ ఉంటారు. తారా అంటే తరింపజేయునది అని అర్థం. తరింపజేయడం అంటే వెంటనే ఇన్స్టెంట్గా మనకు ఏదైనా సమస్యలు ఉంటే వెంటనే క్లియర్ చేయగలదు అని అర్థం. తారాదేవి ప్రణవ స్వరూపం అంటే శబ్దశక్తి. ఓంకారం నుంచి ఉద్భవించినటువంటి శబ్దశక్తే తార. కాళీ తర్వాత అత్యంత శక్తివంతమైనది, కాళీ శక్తితో సమానమైనది కూడా. కాబట్టి తారా ఉపాసన అనేది బ్రాహ్మణులు ఎక్కువగా చేయడం ద్వారా వాళ్ళ వాక్శక్తిని కానీ, వాళ్ళ యొక్క వేదాధ్యయన శక్తిని కానీ, వాళ్ళ యొక్క వాక్పటుత్వాన్ని కానీ పెంచుకోవడం జరుగుతుంది. ఎవరైతే తారను బాగా ఉపాసిస్తారో అటువంటి వారితో మాట్లాడడం మనకి చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళ వాగ్ధారణ, వాళ్ళ శబ్దశక్తి చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవరైనా మగ గురువులు ఉన్నా కూడా తారా ఉపాసన చేసిన వాళ్ళు ఆడవాళ్ళతోనే తారా ఉపాసన అనేది ఇప్పిస్తారు. ఒక మగ గురువు ఒక వ్యక్తికి దీక్ష ఇచ్చేటప్పుడు ఒక స్త్రీకి చెప్పి ఆ స్త్రీ ద్వారా ఆ శిష్యుడికి దీక్ష అనేది ఇప్పించడం జరుగుతుంది. మ్యాక్సిమం తారా ఉపాసన అనేది స్త్రీ గురువుల నుంచే తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఒక స్త్రీ నుంచి తారా ఉపాసన వెళ్ళినప్పుడు వెంటనే మంత్రసిద్ధి అనేది కలుగుతుంది. తారని ఎవరైతే ఉపాసిస్తారో అటువంటి వాళ్ళకి సూపర్ న్యాచురల్ పవర్స్ కూడా చాలా తొందరగా వస్తాయి. శత్రు సంహారం కూడా జరుగుతుంది. ఒక వాక్కు మాట్లాడేటప్పుడు ఎక్కడ ఆపాలి, ఎక్కడ పెంచాలి, ఎక్కడ తగ్గించాలి అనేది స్పృహ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తారా ఉపాసన చేసిన వాళ్ళకి కవిత్వం యొక్క శక్తి, శత్రు సంహారం, వేదాధ్యయన శక్తి, ఎడ్యుకేషన్ కూడా బాగా ఉంటుంది. కాబట్టి చాలా వరకు మంచి మంచి ఉద్యోగాలు సాధించాలి అనుకున్న వాళ్ళు తారా ఉపాసన చేస్తూ ఉంటారు. రాముడే తంత్రం ప్రకారం రాముడే తార, తారే రాముడు. రాముడిలో ఉన్నటువంటి అంతర్లీనమైనటువంటి శక్తి తారాదేవి. ముఖ్యంగా రావణుడు కూడా రామరావణ యుద్ధం సమయంలో తారాదేవిని ఉపాసించడం జరిగింది. ఈ విధంగా చాలామంది పూర్వీకులు తారాని ఉపాసించి తారా దర్శనం ఇచ్చినప్పుడు ఆ దర్శనాన్ని తట్టుకోలేక మరణించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి అత్యంత శక్తివంతమైన దేవత. తారని ఎవరైనా పంచోపచార పూజ ద్వారా కూడా ఉపాసన చేయొచ్చు. లేదు దక్షిణాచారంలో ఉపాసన చేసే వాళ్ళు ఉన్నారు పండితులు. అదేవిధంగా వామాచారంలో కూడా తాంత్రిక సాధనలతో కూడా పూజలు చేసేటటువంటి వ్యక్తులు, అఘోరీలు ఉన్నారు. తారా ఉపాసన అనేది బెంగాల్లో చాలా ప్రత్యేకం. స్వస్తి.